గుర్తుపెట్టుకో జింపింగ్, భారత్ కంటైనర్లు మాత్రమే కాదు, వాటిని తీసుకెళ్లే ఓడలను కూడా తయారు చేస్తాం. ఈ రోజు నుండి సరిగ్గా 4 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ను అయితే ప్రారంభించిందో ఈ రోజు అది ఎంతటి స్థాయికి చేరుకుందంటే ఒంటరి చేత్తో చైనా యొక్క 97% బిజినెస్ను పూర్తిగా ఖతం చేయగలదు. అవునండి, మనం మాట్లాడుతున్నది కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి. ఇక్కడ భారత ప్రభుత్వం ఒక మైండ్ బ్లోయింగ్ పురోగతిని సాధించింది. ఈ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలాంటి పరిశ్రమ అంటే చైనా అనుమతి లేకుండా సముద్రం లోపల ఒక ఆకు కూడా కదలని పరిస్థితి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న మొత్తం షిప్పింగ్ కంటైనర్లలో ఒంటరిగా 97% చైనాయే కంట్రోల్ చేస్తూ వచ్చింది. కానీ భారతదేశం ఎప్పుడైతే ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిందో చైనా ఆడిన ఈ గ్లోబల్ ఆట మొత్తం ఒక్కసారిగా తిరగబడిపోయింది. అసలు ఏం జరిగిందంటే ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలలో ఒక్కటైన డెన్మార్క్కు చెందిన ఏపీ మోల్లర్ మార్క్స్ భారతదేశానికి ఒక భారీ మెగా ఆర్డర్ను ఇచ్చింది. ఇది చైనా యొక్క గ్లోబల్ లాజిస్టిక్ సపోర్ట్ను పూర్తిగా దెబ్బతీసిందండి. సాధారణంగా ఒక మాట అంటారు, ఎవరైతే సముద్రాన్ని శాసిస్తారో వారు ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తారు అని. చైనా సరిగ్గా ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ప్రపంచంలో అన్ని షిప్పింగ్ కంటైనర్లపై తన కబ్జా జరిపింది. కానీ ఉత్తరప్రదేశ్లోని దాద్రీలో ఒక అద్భుతం జరిగిందండి. అదే మేక్ ఇన్ ఇండియాను సముద్రంలో ఒక కొత్త సికిందర్గా మార్చేసింది. ఈ కథ ఉత్తరప్రదేశ్లో దాద్రీలో ప్రారంభమవుతుంది. అక్కడ కేంద్ర మంత్రి సోనోవాల్ భారతదేశపు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్రేడ్ షిప్పింగ్ కంటైనర్ను ఆవిష్కరించారు. ఈ కంటైనర్ యొక్క అంతర్జాతీయ నాణ్యతను చూసి గ్లోబల్ షిప్పింగ్ దిగ్గజం మార్క్స్ భారతదేశపు మొదటి DCM శ్రీరామ్ గ్రూప్కు వెంటనే 1000 అదనపు షిప్పింగ్ కంటైనర్ల భారీ కమర్షియల్ ఆర్డర్ను చేతిలో పెట్టింది. దీని క్రోనాలజీని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఫిబ్రవరి 2026లో మార్క్స్ చైర్మన్ రాబర్ట్తో ప్రధానమంత్రి మోదీ సమావేశం జరిగింది. ఆ తర్వాత సరిగ్గా 16 నెలల్లోనే భారతదేశం అంతర్జాతీయ ప్రమాణాలైన ISO 1496 మరియు CSC సేఫ్టీ అప్రూవల్స్తో కంటైనర్లను సిద్ధం చేయడమే కాకుండా ఇంత పెద్ద గ్లోబల్ ఆర్డర్ను కూడా సాధించేసింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇన్నాళ్ళు ఈ చైనా చేతిలో ఈ ఆర్డర్లు ఉండడం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని. దీనిని కొన్ని గుణాంకాల ద్వారా అర్థం చేసుకోండి. COVID-19 సమయంలో చైనా తన కంటైనర్ సప్లైను ఆపేసింది. దానివల్ల భారతీయ ఎగుమతులకు చాలా భారీ నష్టం వాటిల్లింది. కంటైనర్ల కొరత వల్ల సముద్ర కిరాయిలు ఆకాశాన్ని తాకాయి. భారతదేశం నిరంతరాయంగా కంటైనర్ల కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ చైనా కావాలనే సప్లైని ఆపి భారత్కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే చైనా చేసిన ఆ గాయమే ఈరోజు భారతదేశానికి ఒక పెద్ద బలంగా మారిందండి. మన దేశపు ఇదే బలహీనతను బలంగా మార్చడానికి భారత ప్రభుత్వం బడ్జెట్లో 1000 కోట్లు అంటే సుమారు $1.5 బిలియన్ విలువైన CMPS అంటే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ స్కీమ్ లాంచ్ చేసింది. ఇది ఒక పవర్ఫుల్ PLI సపోర్ట్. భారతీయ కంపెనీలకు సబ్సిడీలను ఇస్తూ చైనాతో పోటీ పడేలా చౌకైన మరియు వరల్డ్ క్లాస్ కంటైనర్లను తయారు చేయడానికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహాన్ని ఇచ్చిందండి. ఇన్నాళ్ళు చైనాకు ఉన్న ఏకైక బలం దాని మాస్ ప్రొడక్షన్. దానివల్ల అది భారత్ కంటే 30 నుండి 40% చౌకగా కంటైనర్లను విక్రయించేది. కానీ ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఈ 1000 కోట్ల ఇన్సెంటివ్ని ప్రకటించిందో మొత్తం పాచికే తిరగబడింది. ఈ స్కీమ్ కింద భారతదేశం తన దేశీయ కంటైనర్ తయారీ సామర్థ్యాన్ని ఏకంగా 10 రెట్లు పెంచేసింది. ఇప్పుడు వార్షికంగా భారత్ 7.5 లక్షల TEU కంటైనర్లను తయారు చేసే స్థాయికి చేరుకుంది. ఎప్పుడైతే భారతదేశం ఇంత పెద్ద స్కేల్లో ప్రొడక్షన్ ప్రారంభించిందో చైనాకి ఉన్న ప్రైస్ అడ్వాంటేజ్ ఒక్కసారిగా ముగిసిపోయింది. ఇప్పుడు డెన్మార్క్ కంపెనీలు కావచ్చు, జర్మనీ కంపెనీలు కావచ్చు, గ్లోబల్ కంపెనీలన్నీ చైనాను వదిలేసి భారతదేశం వైపు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆర్డర్లను ప్లేస్ చేస్తున్నాయి. కానీ ఇదొక్కటే కాదండి, భారతదేశం యొక్క ఈ మ్యారిటైమ్ మాస్టర్ ప్లాన్ కేవలం ఇనుప పెట్టెల తయారీ వరకే పరిమితం కాలేదు. భారతదేశం ఆ పెట్టెలను మోసుకెళ్లే ఓడలను కూడా తయారు చేయబోతోంది. కంటైనర్ వెజల్స్ కోసం అత్యంత అధునాతన నాణ్యత గల కూలింగ్ మరియు రకరకాల ప్రత్యేక కంటైనర్లను ఇకపై భారత్ స్వయంగా తయారు చేయబోతోంది. ప్రస్తుతం 70,000 కోట్లుగా ఉన్న ఇండియా యొక్క షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని భారత ప్రభుత్వం ఒక భారీ ఫైనాన్షియల్ ప్యాకేజీతో ప్రపంచంలోనే నెంబర్ 1గా మార్చడానికి సిద్ధం చేసింది. చైనా ఏకాధిపత్యానికి సముద్రంలో సమాధి కట్టే రోజులు దగ్గర పడ్డాయండి. ఇస్రో చైర్మన్ గారు ఇక మీద పారాషూట్ ల్యాండింగ్ చేసేటప్పుడు ఒక్క వ్యోమగామి ప్రాణం కూడా పోకూడదు. అవును ప్రధానమంత్రి గారు, మేము పూర్తి భద్రత నిర్ధారిస్తాము. ఏ రోజైతే జపాన్ PM భారతదేశంలో రచ్చలేపి తిరిగి వెళ్తున్నారో, ఏ రోజైతే చైనా ఊపిరి ఆగిపోయినంత పనైందో ఆ రోజు
ఇస్రో ఎవరికి చిన్న క్లూ కూడా తెలియనివ్వకుండా ఒక రహస్య ప్రయోగం చేసింది. దాంతో నాసా నుండి స్పేస్ ఎక్స్ మరియు చైనా స్పేస్ ఏజెన్సీ వరకు అందరి మైండ్లు బ్లాక్ అయిపోయాయి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు భూమికి 400 కిలోమీటర్ల పైన అంతరిక్షంలో ఉన్నారు. మీ మిషన్ పూర్తయ్యాక ఒక చిన్న క్యాప్సూల్స్లో కూర్చొని గంటకు 27,000 కిలోమీటర్ల విపరీతమైన వేగంతో భూమి వైపు దూసుకు వస్తున్నారు. భూ వాతావరణంలోకి రాగానే క్యాప్సూల్స్ బయట ఉష్ణోగ్రత 2000 డిగ్రీల సెల్సియస్ దాటిపోతూ ఉంది, సరిగ్గా ఒక నిప్పుల గోళంలాగా. ఆ సమయంలో ప్లాస్మా బ్లాక్అవుట్ వల్ల భూమితో కమ్యూనికేషన్ కూడా పూర్తిగా కట్ అయిపోతుంది. కానీ అసలైన ప్రమాదం మంటలు కావు, ఆ భయంకరమైన వేగం. ఆ వేగంతో క్యాప్సూల్ నేరుగా సముద్రంలోనో భూమిపైనో పడితే లోపల ఉన్న వ్యోమగాముల శరీరాలు ముక్కలు ముక్కలైపోతాయి. మరి ఈ మృత్యు క్యాప్సూల్స్ను వెన్నలాగా స్మూత్గా ఎలా ల్యాండ్ చేయాలి? నాసా స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు విమానాల నుండి డమ్మీ క్యాప్సూల్స్ కింద పడేసి పాత పద్ధతిలో టెస్ట్ చేస్తాయి. కానీ ఇస్రో ఎవరిపైన ఆధారపడకుండా ఒక కొత్త ఫ్లయింగ్ ల్యాబొరేటరీని తయారు చేసింది. అదే సాల్వ్ అండి. సాల్వ్ అంటే సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ అని. జూలై 3వ తేదీ ఉదయం సరిగ్గా 10 గంటలకు శ్రీహరికోటలో ఒక భయంకరమైన గర్జనతో ఈ ర్యాకెట్ యొక్క సాలిడ్ మోటార్ గ్రౌండ్ టెస్ట్ 100% సక్సెస్ అయింది. ఇస్రో తన నమ్మకమైన పిఎస్ఎల్వి స్ట్రాప్ ఆన్ మోటార్లను మోడిఫై చేసి నెమ్మదిగా మండే ప్రొపెల్లెంట్ని వాడింది. దీనివల్ల ర్యాకెట్ ఎలాంటి ఝలక్ ఇవ్వకుండా క్రూ మాడ్యూల్ని 10 నుండి 17 కిలోమీటర్ల ఎత్తుకు చాలా స్మూత్గా తీసుకువెళ్తుంది. అలాగే ఇందులో అమర్చిన SITVC సాంకేతిక ఈదురుగాలులు వచ్చిన రాకెట్ను సూది మొనలాంటి ఖచ్చితత్వంతో తన దారిలోనే ఉంచుతాయి. ఆకాశం నుండి దూకడానికి ఒక పారాచూట్ సరిపోతుంది. మరి గగన్యాన్ కోసం 10 పారాచూట్లు ఎందుకు? ఎందుకంటే అంత ఎత్తు నుండి అంత వేగంతో పడేటప్పుడు ఒకేసారి పెద్ద పారాచూట్ తెరిస్తే గాలి ఒత్తిడికి అది 1 సెకనులో చిరిగిపోతుంది. అందుకే ఇస్రో మిల్లీ సెకండ్ల టైమర్ ఆధారంగా పనిచేసే 10 పారాచూట్ల చక్ర వ్యూహాన్ని డిజైన్ చేసిందండి. మొదట క్యాప్సూల్స్ పైన ఎపెక్స్ కవర్ తొలగిపోయి 2 చిన్న పైలట్ పారాచూట్లు వస్తాయి. ఇవి క్యాప్సూల్స్ను తిన్నగా స్థిరంగా ఉంచుతాయి. వెంటనే 2 డ్రాగ్ పారాచూట్లు ఫైర్ అయ్యి ఆ భయంకరమైన స్పీడ్ను కంట్రోల్ చేస్తాయి. ఆ తర్వాత మరో 3 చిన్న పైలట్ పారాచూట్లు తెరుచుకుని లోపల దాగి ఉన్న అసలైన పారాచూట్లను బయటకు లాగుతాయి. చివరగా ఆకాశంలో 3 అతి భారీ మెయిన్ పారాచూట్లు తెరుచుకుంటాయి. ఇవి ఎంత పెద్దవంటే వీటిలో ఒక పూర్తి ఫుట్బాల్ గ్రౌండ్ పట్టేంత స్థలం ఉంటుంది. ఈ పారాచూట్ల సహాయంతో క్యాప్సూల్ వేగం పూర్తిగా తగ్గిపోయి వ్యోమగాములు సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అవుతారు. ప్రపంచ దేశాలు వేల కోట్లు ఖర్చు చేసే టెక్నాలజీని ఇస్రో తన సొంత తెలివితేటలతో అత్యంత తక్కువ బడ్జెట్లో రహస్యంగా సాధించి చూపించింది. అందుకే నాసా, చైనాలు మన వైపు చూసి అసూయపడుతున్నాయి. మన ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభకు ఒక సెల్యూట్ చేయాల్సిందే అండి. మేము ఆయిల్ కొనలేదు కాబట్టే ఆయిల్ రేట్లు పెరగలేదు. ప్రపంచ దేశాలు మా కాళ్ళ కింద ఉండాలి, లేదంటే మళ్ళీ ఆయిల్ కొంటాం, అప్పుడు ప్రపంచం తట్టుకోలేదు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ముందుగా వణికిపోయేది చమురు మార్కెట్. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ యుద్ధం మొదలవ్వగానే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $200 దాటిపోతాయని, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయని ప్రపంచ మేధావులు గీపెట్టారు. కానీ సీన్ కట్ చేస్తే యుద్ధం జరిగి 3 నెలలు దాటినా ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకలేదు సరికదా. విచిత్రంగా $90 నుంచి $95 మధ్య అలా నిలకడగా ఉండిపోయాయి. అసలు ఈ మిరాకిల్ ఎలా జరిగింది? ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని ఏమైనా పెంచాయా, లేక రష్యా ఏమైనా మాయ చేసిందా? అస్సలు కాదండి. యుద్ధం ఇరాన్లో జరుగుతుంటే దాని రిమోట్ కంట్రోల్ను బీజింగ్లో కూర్చొని చైనా తిప్పింది. అవును, రష్యా కాదు, సౌదీ అరేబియా కాదు, అమెరికాను కాదు, ఇప్పుడు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను శాసించేది తానేనని చైనా నిరూపించింది. మనకి సరిపోని దేశం గురించి పాజిటివ్గా మాట్లాడుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇది నిజం. సంక్షోభ సమయంలో తన ముడి చమురు దిగుమతులను రోజుకు ఏకంగా 30 లక్షల బ్యారెల మేర తగ్గించి ప్రపంచ మార్కెట్ను షాక్ గురి చేసింది చైనా. ఈ గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ను చైనా ఎలా హైజాక్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. సాధారణంగా ఏ దేశమైనా యుద్ధం వస్తోంది అంటే ముందే కంగారు పడి ఆయిల్ కొనేసి దాచుకోవాలని చూస్తుంది. ముందు జాగ్రత్త లేని మనిషి ముసలితనంలో ఏడ్చినా లాభం లేదు అంటారు. కానీ చైనా ఇక్కడ ఉల్టా గేమ్ ఆడింది. ఫిబ్రవరి 2026లో ఇరాన్ సంక్షోభం తీవ్రమవ్వడానికి ముందు
చైనా రోజుకు 1,16,00,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకునేది. కానీ మే 2026 నాటికి ఆ దిగుమతులను ఏకంగా 78 లక్షల బ్యారెళ్లకు తగ్గించేసింది. అంటే రోజుకు దాదాపు 3.3 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ డిమాండ్ను చైనా మార్కెట్ నుండి ఒక్కసారిగా డిలీట్ చేసింది. ఒక్కసారి ఆలోచించండి, 30 లక్షల బ్యారెళ్ళు అంటే ఎంత పెద్ద మొత్తమో తెలుసా? ఫ్రాన్స్, ఇటలీ దేశాలు కలిసి రోజుకు వాడే మొత్తం ఆయిల్ వాడకంతో సమానమండి. అంత పెద్ద డిమాండ్ ఒక్కసారిగా మార్కెట్లో మాయమవడంతో ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడిన సరఫరా కొరత బ్యాలెన్స్ అయిపోయింది. ప్రపంచ మార్కెట్లో ఆయిల్ కొనేవాడే లేకపోవడంతో ధరలు పెరగాలన్నా పెరగలేకపోయాయి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చండి, చైనా అంత పెద్ద దేశం, రోజువారీ ఫ్యాక్టరీలు రవాణా నడవాలి కదా, మరి దిగుమతులు తగ్గించుకుంటే దానికి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది అని. ఇక్కడే ఉంది చైనా వేసిన 8 ఏళ్ల సుదీర్ఘ వ్యూహం అండి. గత కొన్నేళ్లుగా అమెరికా, యూరోప్ దేశాలు, రష్యా, ఇరాన్, వెనిజులా దేశాలపై ఆంక్షలు విధిస్తుంటే చైనా మాత్రం చాలా తెలివిగా ఆయా దేశాల నుంచి అత్యంత చౌక ధరలకే క్రూడ్ ఆయిల్ను కొని దాచేసింది. అలా జనవరి 2026 నాటికి చైనా తన అండర్ గ్రౌండ్ మరియు కమర్షియల్ రిజర్వ్స్లో ఏకంగా 120 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ స్టాక్ నింపేసుకుందండి. యుద్ధం రాగానే చైనా అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి ఆయిల్ కొనడం మానేసింది. తన సొంత కంపెనీల దగ్గరున్న కమర్షియల్ నిల్వలను ఓపెన్ చేసి వాడుకోవడం మొదలుపెట్టింది. చైనా రిఫైనరీలు తమ ప్రొడక్షన్ను 73% నుండి 61% వరకు తగ్గించేశాయి. ఈ భారీ నిల్వల వల్లే చైనా గ్లోబల్ మార్కెట్ వైపు చూడకుండా ఉండగలిగింది, ధరలను కట్టడి చేయగలిగింది. కానీ కథ ఇంతటితో అయిపోలేదు. చైనా ఆయిల్ వాడకం తగ్గడానికి కేవలం రిజర్వులు మాత్రమే కారణం కాదు, దాని వెనుక ఒక శాశ్వతమైన మార్పు జరుగుతోంది. అదే ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం. సమయం చూసి దెబ్బ కొట్టడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. ఏప్రిల్ 2026 నాటికి చైనాలో అమ్ముడవుతున్న మొత్తం కార్లలో ఏకంగా 42% పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లే. ప్రపంచమంతా పెట్రోల్, డీజిల్ కోసం కొట్టుకుంటుంటే చైనా తన రవాణా రంగాన్ని సైలెంట్గా ఎలక్ట్రిఫికేషన్ వైపు మళ్లించేసింది. అంతేకాదు, గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్ ఉత్పత్తిలో చైనా ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. దీనివల్ల చైనాకు ఆయిల్ మీద ఉన్న డిపెండెన్సీ శాశ్వతంగా తగ్గిపోతుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇరాన్ యుద్ధం ముగిసినా కూడా చైనా మళ్ళీ పాత పద్ధతిలో భారీగా ఆయిల్ దిగుమతులు చేసుకోకపోవచ్చు. అంటే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ భవిష్యత్తు ఇప్పుడు బీజింగ్ చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నమాట. సరే, చైనా తనను తాను కాపాడుకుంది, గ్లోబల్ మార్కెట్ను శాసించింది, బాగానే ఉంది. మరి మన భారతదేశం పరిస్థితి ఏంటి? భారత్ తన చమురు అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇరాన్ సంక్షోభం రాగానే భారత్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయని ఎంతగానో భయపడింది. కానీ చైనా ఆయిల్ కొనడం తగ్గించడం వల్ల భారత్కు ఒక రకంగా మేలు జరిగింది. ధరలు స్థిరంగా ఉండడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపు తప్పలేదు, ద్రవ్యోల్బణం పెరగలేదు. కానీ ఇక్కడే ఒక పెద్ద హెచ్చరిక ఉందండి. రేపు పొద్దున చైనా గనుక తన ఎకానమీని బూస్ట్ చేయడానికి మళ్ళీ ఒక్కసారిగా ఆయిల్ కొనడం స్టార్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ధరలు రాకెట్ల దూసుకుపోతాయి. అంటే మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర ఎంత ఉండాలి అనేది ఢిల్లీ నిర్ణయించడం లేదు, బీజింగ్ తీసుకునే డెసిషన్ బట్టి డిసైడ్ అవుతుంది. చైనా ఆయిల్ మార్కెట్ను తన గుప్పెట్లోకి తీసుకోవడం భారత్కు ఒక వ్యూహాత్మక సవాలండి. ఫ్రెండ్స్, ఒకప్పుడు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ అంటే అమెరికా లేదా మిడిల్ ఈస్ట్లోని సౌదీ అరేబియా మాత్రమే అనుకునే వాళ్ళం. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, పగలు పోయి రాత్రి వస్తుంది. ఇప్పుడు గ్లోబల్ ఎనర్జీ మ్యాప్ మారిపోయింది. యుద్ధ సమయాల్లో కేవలం ఆయుధాలతోనే కాదు, ఇలా డిమాండ్ అండ్ సప్లై ఆయుధంతో కూడా ప్రపంచాన్ని మోకరిల్లేలా చేయవచ్చని చైనా నిరూపించింది. 120 కోట్ల బ్యారెల చమురు నిల్వలు, అధునాతన ఈవీ టెక్నాలజీ, ఈ రెండింటితో చైనా ప్రపంచ చమురు మార్కెట్ను కొత్తగా బాస్ అయి కూర్చుంది. మరి చైనా చేతుల్లోకి వెళ్తున్న ఈ గ్లోబల్ ఆయిల్ రిమోట్ కంట్రోల్ గురించి భారతదేశం తనను తాను రక్షించుకోవడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.